అవన్నీ తప్పు మాటలు. అలా అలాగే ఉందా పిల్ల అయ్యగారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు. వీళ్ళరా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం సుదినం, మంచి దినాన్ని, ఈ పరిశుద్ధ దినమందు, పునరుద్ధాన దినమందు గొప్ప దేవుడు నాకు మనందరికీ అనుగ్రహించిన శ్రేష్టమైన దినాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా మన సంఘంలో చిన్నప్పటి నుంచి అద్భుతమైన బిడ్డలు ఇద్దరు. నేను సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అభిలాష్, అద్భుతం అనే అభిలాష్, అలాగే తన భార్య దివ్య, వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మందిరంలో పరిచయం చేశారు. ఆ బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త ప్రకారంగా ఉభయ కుటుంబాల మధ్య ప్రభు యొక్క చిత్తమును బట్టి యుక్త కాలంలో ఉండగా వారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని వారి యవ్వన ప్రాయంలో వారిద్దరినీ కూడా ఐక్యపరిచిన గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైంది వారిద్దరినీ భార్యాభర్తలుగా ప్రభు ఆశీర్వదించారు. అది గొప్ప అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో. సాధారణంగా చాలామంది జీవితాల్లో అలా జరగదు, కానీ ఆయన చిత్తమైంది దేవుడు వారిని దేవుని సేవకుల చేత ప్రభు వారు ఐక్యపరిచారు. పోయిన ఏడాది చాలా దుఃఖం, వేదన, కలవరం. వారిని యుక్త కాలంలో వివాహమైన వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని తమ ప్రియులను ఆయన నిర్ణయించుచుండగా ఆయన ఒక కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. కానీ ప్రభు చిత్తమైంది ఆ సంతోషం, ఆ సమాధానం కొన్ని దినాలకే అది ముగిసిపోయింది. చాలా దుఃఖపడ్డాం అందరం. ఎందుకంటే ఆ బిడ్డ చక్కగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అటువంటి అందమైనటువంటి అమ్మాయిని మీ దగ్గరే కాకుండా నా దగ్గరికి రావాలని ప్రభు ఆశించి ఆయన సన్నిధికి తీసుకున్నారు. దుఃఖంలో ఉండగా తీసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము కూడా చాలా దుఃఖపడ్డాం, ఏడ్చాం. మీరందరూ కూడా చాలా బాధపడ్డారు. కానీ వారి యవ్వన కాలంలో ప్రభు ఇచ్చిన ప్రథమ సంతానాన్ని బట్టి వారు కూడా నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి ప్రభువా నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థనాపూర్వకంగా ప్రభు చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డారు. పాప ప్రథమ సంతానం దేవుని సన్నిధిలో ఉంది. మొదటి పాప ప్రభు దగ్గర ఉందని వారు నిశ్చయంగా నమ్మారు, దేవుని స్తుతించారు. కానీ గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు అంటే వెంటనే ప్రభు జ్ఞాపకం చేసుకొని వారికి దుఃఖ నివారణ దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన రెండవ కుమార్తె, మనం కుమారుడు పుడతాడని నేను ప్రార్థన చేశాను. మొదటి పాపను దేవుని దగ్గర ఉండి రెండవ పాప కాకుండా మొదటి బాబు పుడతాడనుకున్నాను. కానీ ప్రభువుకి ఇష్టమైంది పాప కావాలని దేవుడు కోరుకున్నాడు. వారైతే అనుకోలేదు, కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని చక్కని కుమార్తెను ఇచ్చాడు. మొదటి పాప కంటే రెండవ పాప చాలా బాగుంది. మొదటి పాప అభిలాషలా ఉంటే రెండవ పాప మీరు అన్నట్టుగా దివ్యాలా ఉంది.
అందరూ అన్నారు నేను దివ్యాలాగా అన్నారు. పాస్వామి గారు కూడా చూసిన వెంటనే ఫోటోలో నేనన్నాను మొదటగా దివ్య కాదు అభిలాష అన్నాను. నేను ఓడిపోయాను. అందరూ చూసన్నారు. అమ్మగారు చెప్పింది దివ్య దివ్య అన్నారు. అంటే దివ్య మీరు ఏమనుకున్నారో కానీ అభిలాష్ అందమైనడు, బ్యూటిఫుల్ ఫాదర్, చాలా అందమైనడు. అంటే దివ్య అందమైనదని కాదు, అందమైనటువంటి దివ్య గుణవంతురాలు. అలాగని అభిలాష్ గుణవంతులని కాదు. వీరిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా అందమైన వారు. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో ఇద్దరిని కలిపి ప్రార్థన చేస్తూ ఒక పేరు పెట్టాలని ఇష్టపడతా ఉన్నారు. వారు కోరుకుంటూ ఉన్నారు. యోబు గ్రంథంలో రెండవసారి ప్రభు అనుగ్రహించిన రెండవ కుమార్తె ఎవరామే? జెమీమా. తెలుగులో ఏంటది? ఎమీమా. ఎమీమా అంటే బాగలేదు. ఇంగ్లీష్లో పేరు ఏంటంటే జెమీమా. ఈ పాప ఎవరు? జెమీమా. ఎవరండి? మీరు గట్టిగా చెప్పండి. జెమీమా. అంతే, అది ఓడిగా లేదు. ప్లస్ ఇంకా మంచి పేరు ఏంటంటే జెమీమా ధన్య. మీరు చదవండి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. మొదటి పేరు జెమీమా. యోబు గ్రంథంలో రెండవ పాప ఎవరు? 3వ పాపలో మొదటి పాప. దయచేసి గమనించండి. ఎవరు మొదటి పాప? ఏం పేరు? పెద్ద పాప ఏదండి? ఎల్డర్ సన్, డాటర్. రెండవది కెజియా, అంటే మన కెజియా. మూడవది ఎరెంపహాక. రైట్, అది పేరు చెప్పలేకపోతున్నాను. పెద్ద పాప, రెండవ పాప, మూడవ పాప చెప్పలేకపోతున్నాను. మొదటి పాప ఏంటి? జెమీమా. చెప్పండి అందరూ. జెమీమా ధన్య. అంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చక్కగా ఉంది. చదవండి. 12వ వచనం కీర్తనల గ్రంథం. చెప్పండి, చదవండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రభు దగ్గర కోరుకుంటారో వారట ధన్యులు. చెప్పండి, ధన్యులు. ప్రభువుని ఆశ్రయించేవారు, ప్రభు దగ్గర గడిపేవారు, ప్రభు దగ్గర కోరుకునేవారట ఎవరునా ధన్యులు. మీ అందరిలో కూడా దేవుని ఆశ్రయించినప్పుడు మీ పిల్లలు కానీ మీరు కానీ వారెవరు? ధన్యులు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? యోబు కుమార్తెలలోనూ ఏం రాయబడింది? పెద్ద కుమార్తె పేరు జెమీమా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? రాయబడిందమ్మా? దేవునిని ఆశ్రయించువారు ధన్యులు. కాబట్టి రెండూ కలుపుదాము. మనం దేవునిని ఆశ్రయిద్దాం. ఈ పాప దేవునిని పెద్ద కుమార్తెగా పెద్దదైన తర్వాత ఎలా ఉంటుంది? జెమీమా ధన్య. ధన్యురాలంటే ధన్య. సమయంలో పాప పేరు చెప్పండి. జెమీమా ధన్య. ఎవరు మర్చిపోకూడదు. ధన్య అని పిలండి, జెమీమా అని పిలండి. జెమీమా ధన్య అని పిలవడం నానాకు తెలియదు కాబట్టి జెమీమా ధన్యురాలు ధన్య. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అభిలాషుని దివ్యాకులు దేవుని మందిరములో దేవుని ఎదుట సంఘం ఎదుట దేవుని సేవకుడు ఈ బిడ్డకు జెమీమా ధన్య అనే నామకరణం చేయించున్నాను. అందరూ చెప్పగలరు.
దయగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ మందిరములోనికి ప్రభువారు ఈ కుటుంబాన్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ కుమార్తెకు జెమీమా ధన్య అనే నామకరణం చేయుచున్నాము. ఈ సమయమందు నీ కుమార్తెకు సంఘం అంతయు కూడా జెమీమా ధన్య అనే నామకరణం చేయబడిన కుమార్తెను మీకు అప్పగిస్తూ ఉన్నాము. పెరిగి పెద్దదై కుమార్తె మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెకు జెమీమా ధన్య అనే నామకరణం జరిగించి చూడగా మీరే ఈ నామకరణం ద్వారా మహిమ తెచ్చుకొని కుమార్తెను అన్ని విధముల జక్షం మీ సమక్షం ఎదుట పెరిగి పెద్దదై నీ నామమ ఘనత కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, తల్లిదండ్రులకు సంతోషకరముగా ఉన్నట్లు జెమీమా ధన్య అనే నామకరణం పెట్టబడినట్లుగా ఈ బిడ్డ ద్వారా మీరు మహిళ తెచ్చుకొని తల్లిదండ్రులకు సంతోషము సమాధానం ఇవ్వండి. ఆరోగ్యము దీర్ఘాయుష్యత తృప్తిపరచుమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన ఈ కుమార్తెను మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, నీ కుమార్తె పెరిగి పెద్దదై గొప్ప ఆశీర్వాదములతో నింపబడి ఉండనట్లు యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన